శ్రీకాకుళం పట్టణంలో 2012వ సంవత్సరం ఉద్యోగుల అత్యుత్తమ నివాసము కొరకు నిర్మించిన ఏకైక గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో ప్రస్తుతం 90 కుటుంబాలు వారు నివసించుతున్నారు. ఈ కాలనీ పట్టణ నడిబొడ్డున ఉన్న 7 రోడ్ల జంక్షన్కు నాగావళి నది ఒడ్డున నిర్మించబడినది. మొత్తము కాలనీ ఇలా ఉంటుంది చూడండి. ఇందులో వసుంధరా ఎన్క్లేవ్ అనబడే G+2 గ్రూప్ హౌస్ నందు ఒక 2 BHK ఇల్లు అమ్మకమునకు కలదు. ఇది గ్రౌండ్ ఫ్లోరు. మనం కార్ పార్కింగ్ గురించి చూడవచ్చు. దీని నుంచే మనం లిఫ్ట్ని మెట్లను కూడా మనం గమనించవచ్చు. సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఇల్లును చూడడానికి వెళ్దాం. ఇప్పుడు మనం ఇంట్లోకి ప్రవేశిద్దాం. ప్రవేశ ద్వారము పూర్తిగా టేక్వుడ్తో తయారు చేయబడినది. సేఫ్టీ తలుపులు కూడా మనకు అమర్చబడ్డవి. ఫస్ట్ ఎంట్రన్స్లో హాల్లో ప్రవేశించాము. మీరు చూడవచ్చు. హాల్లో కిటికీలు కానీ లేదు అంటే సీలింగ్ కానీ ఫ్లోర్ కానీ మీరు గమనించవచ్చు. పూర్తిగా దీనికి వుడ్ వర్క్ అంతా చేయబడినది. మనం ఏమీ చేసుకోక్కర్లేదు. మీరు మొత్తం టేక్ కలపతో చేసినందువలన మంచి క్వాలిటీ వస్తుంది. అలాగే దీనికి టీవీ పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయబడినవి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ నుండి ప్రవేశించాము. మాస్టర్ బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ చూశారు కదా. ఆ వార్డ్రోబ్స్ అన్నీ తయారుగా మనం చేసాము. ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం అటాచ్డ్ బాత్రూమ్కు వెళ్ళవచ్చు. వెంటిలేషన్ బాగా ఉంటుంది. మళ్ళీ క్వాలిటీ నిర్మాణం మీరు గమనించవచ్చు. ఇక్కడ మనం వాషింగ్ మిషను, తర్వాత స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేకంగా రూమ్ని ఏర్పాటు చేయడం జరిగినది, వాష్ బేసిన్తో సహా. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. ఫుల్లీ టైల్స్ వేసి మొత్తం మీకు సోఫిస్టికేటెడ్గా ఉంటుంది. మీదన సామాన్లు పెట్టుకోవడానికి మీకు చిన్న రూమ్ కూడా ఇవ్వబడినది, స్టోర్ రూము. అట్లాగే ఆధునిక వసతులతో మీకు బాత్రూమ్ నిర్మించబడినది. మంచి డిజైన్, తర్వాత మంచి క్వాలిటీ వస్తుంది. ఇవన్నీ మీరు గమనించవచ్చు. ఏవి రాజీ పడకుండా మేము తయారు చేసాము. అట్లాగే ఇప్పుడు దాని నుంచి మనం బయటికి వస్తే మళ్ళీ మనం హాల్లో ప్రవేశిద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాము. వెనక్కి నుంచి మళ్ళీ ఇప్పుడు హాల్లో ప్రవేశిస్తున్నాము. హాల్ నుంచి కాస్త ముందుకు పోతే మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి, ఇది త్రోవ, ఇది చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మీరు వార్డ్రోబులు చూడవచ్చు. సామాన్లన్నీ దాచుకోవడానికి విశాలమైనది. దీనికి ద్వారబంధం బయటికి సందు ఉంటుంది. ఈ టేకు కలపతో చేసిన డోర్లు చూడవచ్చు మీరు. తర్వాత మంచి కలర్స్, టైల్స్, క్వాలిటీ టైల్స్ వేయబడినవి. కన్స్ట్రక్షన్ మా సొంతంగా చేసాము కనుక మీరు సంతృప్తి వ్యక్తం చేయవచ్చు. ఇది చూడండి, మంచి రంగులు కూడా వేసాము. మీకు విండోస్ దోమలు వెళ్ళకుండా మరి మంచి క్వాలిటీతో చేయడం జరిగినది. అలాగే మళ్ళీ మీరు వెనక్కి వస్తే ఇది వంటగది సర్వాంగ సుందరంగా ఉంటుంది. అన్ని సదుపాయాలతో మాడ్యులర్ కిచెన్. ఇది మీ సామాన్లన్నీ బయట ఉండకుండా మొత్తం పట్టేస్తాయి. ఈ మాడ్యులర్ కిచెన్లో స్టీలు సామాన్లన్నీ మనం పెట్టుకోవచ్చు. స్టవ్ పెట్టుకోవడానికి మరి దానికి పొగ పోవడానికి ప్రత్యేకమైన పరికరం కూడా అమర్చాము. మీకు స్టవ్ కూడా ఒకటి కొత్త స్టవ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒక మిక్సీ, ఒక స్టవ్,
అలాగే ఇది దేవుడు అరమర, దేవుడు పెట్టుకోవడానికి, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి. చూశారు కదా, మీద చూడండి ఫుల్ లైటింగ్తో వెంటిలేషన్తో ఉంటుంది. దీనికి సందు ఉంటుంది. ఆ సందులోకి పోవడానికి తూర్పు వైపు ద్వారబంధం కూడా ఉంటుంది. మీకు మంచి వెలుతురు వస్తుంది రోజంతా. ఎంత చిన్న వెలుతురు ఉన్నా స్టీల్ సింకు, స్టవ్, చిమ్నీ, అలాగే మీ సామాన్లన్నీ దాచుకోవడానికి మాడ్యులర్ కిచెను చాలా సుందరంగా ఉంటుంది. మీరు భవిష్యత్తులో ఏమీ చేపించుకోక్కర్లేదు, వెంటనే దిగి మనం పాలు పొంగించుకోవచ్చు. టేక్ డోర్ చూశారు కదా, మంచి క్వాలిటీతో టేక్ డోరు. దానికి కర్టన్ కూడా ఇచ్చాము ఎండ తగలకుండా. ఇది సందు, ఇంటి చుట్టూ మీకు 2 అడుగుల సందు వస్తుంది. ఈ సందు నుంచి పోతే మళ్ళీ మనం ఆ వైపు కూడా పోవచ్చు. చుట్టూ ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది. మళ్ళీ ఇలాగ కూడా మనం ఇంట్లో ప్రవేశించవచ్చు. ద్వారబంధం ఉంది. ఇగో ఈ ద్వారబంధం. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఆ సందులోకి వస్తే బయట మీకు ఒక బాత్రూమ్ కూడా బయట వాళ్ళకి ఉపయోగించుకోవడానికి బాత్రూమ్ కూడా ఉంది. ఈ బాత్రూము జనరల్ బాత్రూమ్ ఇచ్చాము, ఎందుకంటే మనకు అలవాటు ఉండదు. కొంతమందికి చుట్టాలకి, బంధువులకి, అట్లాంటి వాళ్ళు ఉపయోగించుకోవడానికి పూర్వం మోడల్ ఇచ్చాము. ఫుల్లీ టైల్స్, వెంటిలేటెడ్, అన్ని కాస్ట్లీ సామాన్లన్నీ వేయడం జరిగినది. ఇదంతా గమనించవచ్చు. ఎక్కడ కూడా రాజీ లేకుండా కన్స్ట్రక్షన్ చేయబడినది. మీరు ఒకసారి వచ్చి ప్రత్యక్షంగా చూస్తే ఇది ఎంత క్వాలిటీ మీద నిర్మించబడినది మీకు తెలుస్తూ ఉంది. మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. అయితే ఇది లాస్ట్ పీస్ కాబట్టి ఇది ఫుల్లీగా లోడెడ్, తగ్గించి చేయడానికి ప్రయత్నిస్తాను.